హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధిక. ఈరోజు మనం ఫ్రాన్స్ ఫ్రై చేయబోతున్నామండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. నేనైతే ఒక హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకున్నానండి. వాటిని పసుపు ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వాటిలో ఉప్పు పసుపు కారం కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టానండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి ఒక హాఫ్ స్పూన్ మిరియాలు పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 టమాటాస్ని కూడా ప్యూరీ చేసి పెట్టుకున్నాను మిక్సీలో వేసి. ఒక 3 మిర్చి తీసుకున్నానండి, వాటిని పొడవుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు అందులో జీలకర్ర వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేశాను. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్. వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయండి. సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగా ఫ్రై అవుతాయి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోనండి, ఇలా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి మిరియాలు పేస్ట్ చేసి పెట్టాను కదా, వాటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఇది యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గ్రేవీ కూడా వస్తుంది, మళ్ళీ సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రాన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టమోటా ప్యూరీని యాడ్ చేసుకుందాము. ముందుగా 2 టమోటాలు మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా ప్యూరీని ఇందులో యాడ్ చేసుకుందాము. టమోటా ప్యూరీ వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా కలయబెట్టుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకనండి ఇలా ఆయిల్ బయటకు వస్తుంది అంటే బాగా ఫ్రై అయ్యాయని. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందులో ఫ్రాన్స్ యాడ్ చేసుకోవాలండి. అదిగోనండి, ఫ్రాన్స్ యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా కలయి పెట్టుకుంటూ కలుపుకోవాలి. చాలా త్వరగా చేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోనండి ఇలా ఉంటాయి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకుంటే మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మిర్చి వేసుకుంటే అది భలే టేస్ట్ ఉంటుందండి. మిర్చిని కూడా మనం తినచ్చు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిసేపు అలా ఉంచి ఇదిగోనండి ఇలా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి ఫ్రాన్స్ ఫ్రై. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము. ఇదిగోనండి, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటాము. ఇది బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.